డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. మరి ఇలా చేసుకుని తాగామంటే కనుక మన కంటి చూపు కూడా చాలా పనిచేస్తుందండి, మంచిగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు క్యారెట్ తిన్నంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే చక్కగా తాగేస్తారండి వేడివేడిగా. కానీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినట్టయితే కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మనం డిష్ అవుట్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా ఇలా గార్నిష్ కింద చక్కగా వేసుకున్నామంటే టేస్ట్. హాయ్, హలో, నమస్తే. ఎలాగున్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈ రోజైతే నేను క్యారెట్ పాయసం అండి, అదేనండి క్యారెట్తో కీర్ అనమాట. మరి క్యారెట్లో మంచి పోషక పదార్థాలు ఉన్నాయి కదా, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది, మనందరికీ తెలిసిందే. మరి చాలా వీడియోస్లో చెప్పుకున్నాం కదా. మరి క్యారెట్ పాయసం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి మన కిచెన్లోకి. మరి చూపించే పాయసం తయారు చేసుకోవడానికి ఇదిగోనండి క్యారెట్లు తీసుకున్నాను నేను. 1/2 కిలోకి తక్కువగా ఉన్నాయి. మొత్తం ఇలా తురిమేసుకున్నాను. తురుముకొని 1 కప్ అయింది, పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఇందులోను. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు మనం కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. కొన్ని జీడిపప్పులు తీసుకొని ఇందులో వేసేసుకొని మన ఇష్టం అండి. ఒక గుప్పుడు వేసుకోవచ్చు, ఒక 20 నుంచి 25 వేసుకోవచ్చు, మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి. చక్కగా వేయించేసుకుందాం వీటిని. జీడిపప్పులు కొంచెం వేగిని అనగానే మనం కొంచెం కిస్మిస్ అండి, ఒక 10 నుంచి 15 వరకు కిస్మిస్ తీసుకొని ఎండు ద్రాక్ష ఇందులో వేసుకొని అవి కూడా వేయించేసుకుందాం. ఇలా జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని ఇలా బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీను ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ. ఇప్పుడు మనం అదే ప్యాన్లో ఇంకా నెయ్యి ఉంది కదండి, ఇప్పుడు తురుముకున్న క్యారెట్ని మనం ఇందులో వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం కలిపేసుకుందాం. ఒక 2-3 నిమిషాలకు పచ్చివాసన పోతుంది కదా, అప్పటి వరకు మనం చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం కలుపుకుందాం. క్యారెట్ తురుము చక్కగా వేగిపోయిందండి, వేయించుకున్నాం నేతిలోను. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె తీసుకున్నాను, గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకుంటున్నాం. నేను 1 లీటర్ పాలు పోసుకుంటున్నాను. పాలని మరగనిద్దామండి, బాయిల్ అవనిద్దాం. పాలు కొంచెం బాయిల్ అవుతున్నాయి అనగానే ముందుగా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్నాం కదా గంట ముందు సగ్గుబియ్యాన్ని, ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఇవి ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఇవి కూడా దాంతోపాటు బాయిల్ అవనిద్దాం. పాలు మరుగుతున్నాయండి. ఇదిగో సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి, బాగా ఉడికిపోయినాయి. ఈ టైంలో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదా క్యారెట్ తురుము నేతిలోను ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని బాగా బాయిల్ అవనిద్దామండి పాలల్లోను క్యారెట్ తురిమి. క్యారెట్ పాయసం బాగా బాయిల్ అవుతుంది కదండి. ఈ టైంలో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అండి, ఇలా మనం ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని చక్కగా ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. దగ్గర పడిపోతుంది మన క్యారెట్ పాయసం. ఇప్పుడు ఇందులో 6 టేబుల్ స్పూన్స్ పంచదార వేసుకుందామండి. ఎందుకంటే క్యారెట్లు తీగానే ఉంటాయి కాబట్టి కొంచెం మనం పంచదార చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ కలిపేసుకుందాం. ఒకవేళ మీకు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ మీరు వేసుకోండి, మీరు తినేదాన్ని బట్టి. చక్కగా మనం ఇలా పంచదార కరిగే వరకు కలుపుకుందాం. క్యారెట్ పాయసం అయితే దగ్గరికి అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటుండగానే మనం దింపేసుకోవాలి. ఎందుకంటే ఇందులో సగ్గుబియ్యం వేసుకున్నాం కాబట్టి అది దించిన వెంటనే దగ్గరగా అయిపోతుంది. కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే దింపేసుకుంటాం అనగా మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇందులోను. మంచి టేస్ట్ కోసం, అలాగే మంచి సువాసన కోసం, అలాగే వేయించి పెట్టుకున్న బాదం, కిస్మిస్ ఉన్నాయి కదా, ఇవన్నీ జీడిపప్పులు ఇలా వేసేసుకొని
ఒక్క నిమిషం ఉండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అయిపోయింది. మన టేస్టీ క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నామండి. క్యారెట్ పాయసాన్ని దించేసుకుందాం. క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అయితే మరి అద్భుతంగా ఉంటుంది క్యారెట్ పాయసం. మరి డిష్ అవుట్ చేసుకుందామా? క్యారెట్ పాయసం రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుంటున్నాం. మరి ఇలా చేసుకుని తాగామంటే కనుక మన కంటి చూపు కూడా చాలా పనిచేస్తుందండి. మంచిగా కనిపిస్తుంది. అలాగే పిల్లలు క్యారెట్ తిన్నంటారు కదా, అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టామంటే చక్కగా తాగేస్తారండి వేడివేడిగా. కానీ అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినట్టయితే కూడా సూపర్గా ఉంటుంది. ఇలా మనం డిష్ అవుట్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా ఇలా గార్నిష్ కింద చక్కగా వేసుకున్నామంటే టేస్టీ క్యారెట్ పాయసం, క్యారెట్ కీర్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ పాయసం, క్యారెట్ కీర్ చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. మరి క్యారెట్ తినను అన్న వాళ్ళకి ఇలా కీర్ చేసి పెట్టినట్టయితే, అదేనండి పాయసం చేసి పెట్టినట్టయితే చక్కగా పిల్లలు తాగేస్తారు, వద్దనరు. చల్లగా తాగొచ్చు. లేదా ఇలా చేసిన వెంటనే వేడికి కూడా సూపర్గా ఉంటుంది. మరి ఈ రోజే తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్